తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో మండల తెలుగు మహిళలు ధర్నా చేశారు. రాజధాని మహిళలను కించపరుస్తూ అసభ్య పదజాలం వాడిన జర్నలిస్ట్ కొమ్మినేని కృష్ణంరాజు సాక్షి ఛానల్పై కేసు నమోదు చేయాలని గోపాలపురం పిఎస్లో మహిళా అధ్యక్షురాలు రామతులసి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో అమరావతి మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఆత్మస్థైర్యంతో పాదయాత్రలు చేసి రాజధాని సాధించుకున్న మహిళలను కించపరచడంపై మండిపడ్డారు. మహిళలను కించపరచడం నేరంగా పరిగణించి కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి ఛానల్గా సాక్షి టీవీ ఛానల్గా వేదికగా డిబేట్ని తీసుకుని వాళ్ళు మాట్లాడే అసభ్యకరమైన వాక్యాలను ఈరోజు యావత్ నియోజకవర్గ మహిళలందరం కూడా స్పందించాం. ముఖ్యంగా మేము ఎంతో ఆశపడినటువంటి 5 కోట్ల ఆంధ్రుల ఆ రాజధాని అమరావతి నిర్మాణం ఎంతో చక్కగా పునర్వైభవం జరుగుతుంటే ఈ సాక్షి ఛానల్ వాళ్ళు డిబేట్లోని ఈ యొక్క అమరావతి రాజధాని అనేది వేసీల రాజధానిగా వర్ణించి మా యొక్క మనోభావాలను చాలా తీవ్రంగా బాధించారు. దీని మహిళలందరూ కూడా చాలా తీవ్రంగా బాధిస్తాను. ముఖ్యంగా ఎంతోమంది త్యాగ ఫలితంగా గత 5 సంవత్సరాలు జగన్ రెడ్డి గారు పరిపాలించారు కదా తాడేపల్లిని. అప్పుడేమైంది ఈ వ్యవహారం అంతా? అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వచ్చిన రాగానే అధికారంలోకి రాగానే ఏదో రకంగా వాళ్ళ మీద బురద జల్లాలనే నెపంతో ఈ రకంగా డిబేట్లో వీళ్ళ మహిళలను అసభ్యకరంగా మాట్లాడి ముఖ్యంగా రాజధానిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసి ఎండల్లో కాళ్ళు అరిగిపోయేలా నడిచి వర్షంలో తడిచి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న రైతులందరూ కూడా మహిళలందరూ కూడా రోడ్లెక్కి పాపం ఎంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మా వంతు సహకారంగా మేము రకరకాల భూములు దానం చేస్తామని ఉన్నతత్వంతో మహిళలందరూ ముందరకు వస్తే ఈరోజు ఆ మహిళలందరి యొక్క ఒక మానసిక బాధని మనోభావాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా ఈరోజు ఏదైతే వేసీల రాజధాని అని చెప్పి అమరావతి నిర్మాణాన్ని తెలుగు మహిళా అధ్యక్షురాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి ఛానల్గా సాక్షి టీవీ ఛానల్గా వేదికగా డిబేట్ని